కవిత గారు ఆరోపణల గురించి మనమే మాట్లాడాలితే ఎట్లయితుంది? మనది వేరే పార్టీ కదా. కవిత గారు ఏం మాట్లాడిందో కవిత గారికి వాళ్ళు సమాధానం చెప్పాలి. నేనెందుకు సమాధానం చెప్తా? వాళ్ళ ఇంట్లో సంసారం ఏమేమి ఉందో, ఎక్కడెక్కడ పంచుకోవాలనో, ఎక్కడెక్కడ దాచుకోవాలనో దాచుకున్నాయి, మరి సరిగ్గా పంచుకోకొచ్చిన సమస్య అది. మరి వాళ్ళు మాట్లాడుకోవాలి, వాళ్ళు తీర్చుకోవాలి. దాని గురించి వేరే పార్టీ వాళ్ళు, వేరే నాయకులు ఎందుకు మాట్లాడతారు? వాళ్ళ సమస్యలు ఏందో తెలియదు. మళ్ళీ ఆమెను ఎప్పుడు ఏదో చదివినా నేను కూడా పేపర్లో, నేను పిలిచినా కానీ వెనక ఇప్పుడు కవిత గారు ఏది మాట్లాడినా తెలంగాణ ప్రజలు ఆమెను నమ్మరు. దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు ఉంది. ఎందుకంటే ఆ రోజే కనుక దొంగతనం జరుగుతుంటే, ఆ రోజే కనుక కాంట్రాక్టర్ల దగ్గర దండుకుంటుంటే, ఒక ఉద్యమకారురాలుగా, ఒక జాగృతి నాయకురాలుగా బయటికి వచ్చి సమాజాన్ని కనుక ఆ రోజే ఆమె సమాజం దృష్టికి తీసుకొచ్చి సమాజంలో ఒక విజిల్ బ్లోయర్గా ముందుకొచ్చి ఉంటే ఆమె మీద ఈరోజు డెఫినెట్గా ప్రజలకు ఒక మంచి అభిప్రాయం ఉంటుంది. ఎందుకంటే ఈ అప్పుల రాష్ట్రాన్ని కాపాడేది ఏది. ఈరోజు అంతా అప్పులు అయిపోయినాయి, వడ్డీలు కట్టలేక మేము వస్తుంటే ఇప్పుడు వచ్చి ముచ్చడి చెప్తే ఓడిటాడా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.